తీసుకొచ్చాం, కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం. కేర్ హాస్పిటల్లో దాదాపు ఒక స్టంట్ వేస్తారు, కిడ్నీకి దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చిందని ఒక స్టంట్ వేస్తారు. ఆ స్టంట్ కూడా ఎలాగంటే తను ఎలా వెళ్ళిందంటే ధైర్యంగా స్మైలింగ్తో లోపలికి వెళ్ళింది ఆపరేషన్ థియేటర్కి. ఎక్కడ భయపడిపోద్ది అనుకున్నా, లోపలికి వెళ్ళింది. అన్నీ టెస్ట్ చేశారు, అన్ని విధాలుగా టెస్ట్ చేశారు, అన్నీ హార్ట్ ఏంటి అన్నీ టెస్ట్ చేశారు, హార్ట్ పంపింగ్ ఏంటి అన్నీ సూపర్ ఉన్నాయి అన్నారు డాక్టర్స్. ఆ స్టంట్ వేసి డాక్టర్ బయటకు వచ్చి వావ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్ అన్నాడు. ఆపరేషన్ థియేటర్లో మంచి జరిగిందని స్మైలింగ్తో ఆ డాక్టర్ తెలియజేశాడు. నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇంకొక 10 days తర్వాత మళ్ళీ అడ్మిట్ అవ్వి మళ్ళీ ఆ స్టంట్ విషయంలో క్లీనింగ్ అండ్ ద ప్రాసెస్ అంతా ఈ 15 days వాట్ హస్ డన్ ఆ వండర్ఫుల్ మిరకల్. అంటే దేవుడు దారి ఎలా చూపించాడంటే ఆ హాస్పిటల్లోనే కూడా ఒక క్రిస్టియన్ బ్రదర్ని అక్కడ ఉంచడం, ఆ క్రిస్టియన్ బ్రదర్ కూడా మాకు సహాయం చేయడం, మంచి డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంటు అరేంజ్ చేయడం అనేది చక్కగా జరిగింది. అండ్ షీఈ్ నౌ చాలా సంతోషంగా మన ఆలయంకి వచ్చింది. ఒక విషయం ఏంటంటే లాస్ట్ డే డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మా అమ్మగారు తీసుకొస్తున్నాం బయటికి. నేను తొందరపాటులో బయట తీసుకొచ్చేస్తున్నా, డిశ్చార్జ్ చేస్తుంటే నా చెయ్యిలా పట్టుకుని ప్రేయర్ చేయన్నది. నిజమే, ప్రార్థన మనం మర్చిపోకూడదు. ఎక్కడున్నా కానీ మనము ప్రార్థనది మర్చిపోకూడదు. ఎలాంటి స్థలంలో ఉన్నా కానీ అంత అయిపోయింది అనుకుంటాం, కానీ అక్కడ కూడా మనము ప్రార్థన అనేది మానకూడదు. ఈరోజు ఎంతో సంతోషంగా వచ్చి ఇక్కడ ఉంది. ఒకసారి దేవుని ఎంతో స్వస్థత ఇచ్చి మన సన్నిధిలోకి దేవుడు తనని క్షేమంగా తీసుకొచ్చాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, కార్యాలు చేస్తాడు. చెప్తూ పోతే సమయం సరిపోదు, చాలా ఉన్నాయి. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ఎవ్రీ ఫ్రైడే వచ్చిందంటే బ్రదర్ శ్రీనివాస్ గారిని మేము ఎప్పుడు మర్చిపోలేం. ఎవ్రీ ఇయర్ శ్రీనివాస్ గారు గుడ్ ఫ్రైడే అయినా ఏ ఈవెంట్ అయినా కానీ ఆయన ముందుండేవారు. అలాంటిది రోజు మన మధ్యన లేరు. అండ్ వి మిస్ హిస్ ఫ్యామిలీ సో మచ్. ఆ ఫ్యామిలీ కోసం మీరు ప్రార్థన చేయాలి. వెళ్ళిన వెంటనే ఆ లోటు ఎలా అనుకున్నాను నేను, కానీ దేవుడు 2 బ్రదర్స్ నిలబెట్టాడు. రాములు గారిని, అదేవిధంగా సాములు దశ లేచి నిలబడండి. బ్రదర్స్ని ఎలా నిలబెట్టాడంటే లేచి నిలబడండి. ఎలా నిలబెట్టాడంటే దేవుడు గాడ్ ఈజ్ యూజింగ్ దెమ్. ఎంతో చక్కగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు. నిజంగా ఈ ఫాస్టింగ్ డేస్లో కూడా ఎంతో చక్కగా దేవుడు బిడ్డలని వాడుకున్నాడు. ఎంతో చక్కగా వాడుకున్నాడు. ఓసారి సమయం సరిపోదు నాకు, బిజీ షెడ్యూల్లో 4 o'clockకి నేను సునీత దగ్గర ఫోన్ చేసి అమ్మ ఈరోజు మెసేజ్ చెప్పాలంటే వెంటనే ఓకే పాస్టర్ గారు, సమయం చాలా తక్కువ, కానీ 4 o'clock అని వెంటనే తన మెసేజ్ ఎప్పుడు ఆపలే, ఇమీడియట్గా తను తీసుకొని చెప్పడం. అలాగే శామ్యూల్ గారు కూడా జస్ట్ ½ an hour 6:30కి నిన్న 6:30కి ఫోన్ చేసి అయ్యగారు నువ్వు మెసేజ్ చెప్పాలంటే ఓకే, కానీ ఎప్పుడు నో అని పదం రాలేదు వీళ్ళ నుంచి. నాకు చాలా మంచిగా అనిపించింది. దేవుని వాక్యం కంటే నో అనేది రాకూడదు అంటే వాక్యంలో ఎప్పుడు మనము వెనక్కడుగేయకూడదు. దానికి సమయం లేదు. వి డోంట్ నీడ్ టైం. ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు చాలు. దేవుని సన్నిధిలో ప్రార్థించి అడిగితే చాలు, దేవుడు ఆ వాక్యాన్ని మనకి ఇస్తాడు. అంత అద్భుతమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. జీవం గల దేవుడిని మనము ఆరాధిస్తున్నాం. అలాంటిది ఈ ఫాస్టింగ్ డేస్లో దేవుడు అద్భుతం చేశాడు, కార్యాలు చేశాడు. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలు బట్టి దేవుడు మనల్ని ముందుకు నడిపించాడు. సిలువ మీద యేసయ్య మరణించినప్పుడు 7 మాటలు మాట్లాడాడు. 7 మాటలు మనం విన్నాం. యేసయ్య పలికిన 7 మాటల్లో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఎన్నో అర్థాలు
ఇక్కడ విశ్వాసులు మన మధ్యకి తీసుకొచ్చారు. ఆ మాటలు ఈ దినం, ఈ గుడ్ ఫ్రైడే, మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం. రాగానే ఈ హాల్లోకి రాగానే అందరూ అన్నారు చాలా వేడిగా ఉందన్నారు. వేడి. నా యేసయ్య ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా శిలువ మీద ఉన్నాడు. అది ఎలా ఉందో తెలుసా? భయంకరమైన పరిస్థితి. కంఫర్ట్ జోన్ కాదది. పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవు. ఆ సమయంలో తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు. ప్రజలు ఆయన మీద ఉమ్మి వేశారు. అవమానాలు, నిందలు, ఎన్నో ఇబ్బందులతో యేసయ్య సిలువెక్కినట్టు మనం చూస్తున్నాం. శ్రమలు. గుడ్ ఫ్రైడే అంటే ఎన్నో శ్రమల్లోంచి వచ్చింది గుడ్ ఫ్రైడే. ఆయన శ్రమలు పడితేనే ఇది ఈరోజు గుడ్ ఫ్రైడే వచ్చింది. మనకి చిన్న కంఫర్ట్ లేదనుకోండి, అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం. వి ఫీల్ సో అన్కంఫర్ట్. మనకి కంఫర్ట్ జోన్ కావాలని కోరుకుంటాం. చల్లని నీళ్ళు, ఏసీ అట్మాస్ఫియర్, మంచి చైరు, సంథింగ్ విల్ లుక్ ఫర్ సంథింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. కానీ చూడండి, దేవుడు మన కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే మనము కంఫర్ట్ జోన్లో ఉండడానికి, మనము మంచి స్థలంలో ఉండడానికి. అదేంటంటే రక్షణ. హస్ గివెన్ అస్. ఒక మంచి స్థలము మన కోసం సిద్ధపరిచాడు ఆయన. అది తండ్రి స్థలం దగ్గర. గాడ్ సేస్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ us there. ఆయన అక్కడ తీసుకెళ్తున్నారు. కానీ యేసయ్య సిలువ ఎక్కక ముందు అక్కడున్న సైనికులు, రోమన్ సైనికులు మనం చూస్తే, ఆ రోమన్ సైనిక్స్ చాలా ఇబ్బంది పెట్టారు యేసయ్యని. ఎంత ఇబ్బంది పెట్టారంటే ఎంతో టార్చర్ పెట్టారు ఆయన్ని. ఎంత టార్చర్ పెట్టారంటే మొదట మనం చూద్దాం. మార్కు సువార్త 16 నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 16 నుంచి మనం చదువుకుంటే, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేదియు త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత, నేను మార్క్ సువార్త చెప్పాను. మార్క్ 15 అంతటా సైనికులు ఆయనను ప్రేతోపార్యమును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు పెట్టారంట, ముళ్ళ కిరీటము పెట్టినట్టు మనం చూస్తున్నాం. ముళ్ళ కిరీటం అంటే ఏంటి? దేనికోసం? ముళ్ళ కిరీటం అంటే ఎవరికి పెడతారు? రాజులకి పెడతారు. కిరీటము రాజులకి పెడతారు. సో ఒక రాజుకి ఒక కిరీటం పెట్టి ఊరేగిస్తారు. దే సే దట్ ఈజ్ ద కింగ్ అంటారు. కానీ ఈ ముళ్ళ కిరీటము యేసయ్యకి ముళ్ళ కిరీటం పెట్టినట్టు మనం చూస్తున్నాం. ఈ ముళ్ళ కిరీటం ఎలా ఉందంటే ముళ్ళులతో ఉన్నాయి. ఈ ముళ్ళ కిరీటము యేసయ్య తల మీద పెట్టి ఏం చేశారంట? గట్టిగా గట్టిగా ప్రెస్ చేశారు. ఎంత ప్రెస్ చేశారంటే తన తలలోంచి రక్తము కారటం మొదలుపెట్టింది. ఇట్ వాజ్ పెయిన్. అది ఎలా వెళ్ళిందంటే స్కాల్ప్ లోపలికంటే వెళ్ళింది. ముళ్ళు, చిన్న ముళ్ళు దిగితే ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధ ఉంటుందో చూడండి. ఒక ముళ్ళు దిగింది అనుకోండి, ఆ ముళ్ళు తీయాలంటే ఇంకొక ముళ్ళుతోనే తీయాలి. అలాంటిది తల మీద ఎన్నో ముళ్ళులు దిగినట్టు మనం చూస్తున్నాం. తలలో ముళ్ళులు దిగినాయి. ఆ ముళ్ళులు అంట ఏమొచ్చినాయి? రక్తము కారింది. ఆయన్ని భయంకరంగా టార్చర్ పెట్టినట్టు మనం చూస్తున్నాం. అంటే చూడండి,
వారు ఎగతాళి చేశారు, ఈయన రాజాని ఎగతాళి చేశారు. ఈ సైనికులు, ఈ రోమన్ సైనికులు ఆయన ఎగతాళి చేశారు, ఆయన కించపరిచారు, ఆయన్ని అవమానం పరిచారు. అదే కాదని ఫిజికల్గా చాలా టార్చర్ పెట్టారు. నువ్వు రాజువా, నువ్వు యూదుల రాజువా, నీకు రాజువైతే ఇదిగో ఈ కిరీటం నీకు పెడుతున్నాం అని ఆ ముళ్ళ కిరీటం పెట్టి చాలా బాధ తీసుకొచ్చినట్టు చూస్తాం. నా యేసయ్య చూడండి, ఆ దినం ఒక మాట కూడా మాట్లాడలే, ఆ దినం ఒక మాట మాటలే. కానీ యేసయ్య ఒకటే, ఆయన తల దించుకుని అలా ఉన్నారు తప్ప ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలే. ఆ సైనికుడిని ఒక మాట కూడా మాట్లాడే. ఎంతోమంది సైనికులు ఉన్నారు అక్కడ, రోమన్ సైనికులు. ఆ రోమన్ సైనికులు పెట్టిన టార్చర్ నార్మల్ కాదు. దీన్ని మోకరీ అంటారు. మాక్ చేస్తూ ఉంటారు, ఎక్కిరిస్తూ ఉంటారు, జోక్స్ చేస్తూ ఉంటారు. క్లాస్లో బట్టతలోడు వచ్చాడనుకో బట్టతలోడా అంటారు. కుంటోడు వచ్చారంటే కుంటోడా అంటారు. ఎగతాళి చేస్తాం. యేసయ్యని ఎగతాళి చేసినట్టు మనము ఈ కాలంలో చేస్తున్నాం. ఎవరైనా వెరైటీగా కనపడ్డారనుకో, ఒక ముక్కు వంకర ఉందనుకో, అరే వాడికి ముక్కు వంకర్రా అంటాం. క్రైస్తవుడిగానే మనం అంటాం, వాడికి ముక్కు వంకర్రా అంటాం. కుంటుతున్నాడంటే వాడు కుంటుతున్నాడు చూడరా అంటాం. మనమే ఎగతాళి చేస్తూ ఉంటాం, కించపరుస్తూ ఉంటాం, అవమానం పరుస్తూ ఉంటాం, జోక్లు వేస్తూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం. అలా చేస్తాం. మనం దేవుని బిడ్డలమైనప్పుడు యేసయ్య చూడండి, యేసయ్యని ఇదే విధంగా అవమానపరిచారు, ఇదే ప్రకారంగా ఆయన్ని కించపరిచారు, ఇదే ప్రకారంగా ఆయన్ని అవమానం పరిచి ఆయన్ని చాలా కష్టపెట్టారు. నువ్వు యూదుల రాజువా అని ఆయన మీద ముళ్ళు కిరీటం పెట్టి, తల మీద ముళ్ళు కిరీటం పెట్టి ఎగతాళి చేశారు. ఏదైనా మనం క్రైస్తవుడిగా ఈ గుడ్ ఫ్రైడే నుంచి ఒక విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఇంకొక వ్యక్తిని కించపరుస్తున్నావా, ఇంకొక వ్యక్తిని అవమానం పరుస్తున్నావా? ఆర్ యు టార్చరింగ్ దెమ్? మాటల ద్వారా, చూపుల ద్వారా, లేకపోతే ఏదో ఒక విధంగా నువ్వు ఆయన్ని ఏదో ఒక విధంగా కించపరుస్తున్నావా? ఈరోజు నువ్వు టెస్ట్ చేసుకోవాలి. గాడ్ ఈస్ సేయింగ్ టుడే, ఆ సమయంలో నా యేసే మౌనంగా ఉన్నాడంటే ఆయన బిడ్డలుగా మనం ఎలా ఉండాలి? అలాంటి పని మనం చేయకూడదని, అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదని, అలాంటి స్థితి మనకు రాకూడదని, అలాంటి స్థితి మనం ఉండకూడదు, అలా ఇంకొకరిని కించపరచకూడదని ఆ పెయిన్ కూడా, ఆ బాధ కూడా ఆ దినం ఆయనే తీసుకున్నాడు. నా బిడ్డలు అలా చేయరు, నా బిడ్డలు అంటున్నాడు. యేసయ్య అనేది అంటే నా బిడ్డలైనా వారు నా బిడ్డలు, నా పోలి వారు వెళ్తారు. అందుకని పౌలు భక్తుడైన క్రీస్తు పోలి మీరు నడవండి అంటున్నాడు. క్రీస్తు పోలి నడవడం అంటే ఏంటండి? ఒకరిని కించపరుస్తాం కాదు, ఒకరిని అవమానం పరుస్తాం కాదు, కానీ ఒకరిని సంతోషంతో, ప్రేమతో వారిని నడిపించాలి. దట్స్ వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ అస్. శిష్యులు చేసింది, సైనికులు చేసింది ఏంటంటే కించపరచడం, వారిని ఆయన్ని అవమానం పరచడం. అది మొదటిని మనం చూస్తున్నాం. వారు ఏం చేశారో తెలుసా? ఆయన ముందు మోకరించి ఆయన ఎగతాళి చేశారంట. ఆయన ముందు మోకరించి ఆయన ఆరాధన చేసినట్టు ఎక్కిరించారంట. అంటే ఎంత బాధపరిచారో చూడండి. అలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళారేమో, అలాంటి అవమానంలోంచి మీరు వెళ్ళారేమో. మేబీ మిమ్మల్ని ఎవరో ఏదో మాట అందోరేమో పడిపోయారు. కానీ నా యేసయ్య మౌనంగా ఉండి ఏం చేశాడంటే తల దించుకుంటాడు. క్రైస్తవులుగా మనం ఏం చేయాలని తెలుసా? మౌనంగా ఉండమంటాడు దేవుడు, తల దించుకోమంటున్నాడు. ఇక్కడ వాళ్ళు నిన్ను కించపరుస్తున్నారా? తల దించుకో. నిందలేస్తున్నారా? తల దించుకో. వారు నేను ఇబ్బంది పెడుతున్నారా? తల దించుకో. నువ్వు బాధపడొద్దు అంటున్నాడు. శిష్యులు, ఇక్కడ సైనికులు కూడా అదే చేశారు. ఆయన ఏం చేశారు? తల దించి ఆయన్ని అవమానం పరిచారు. రెండోది మనం చూస్తే అది 15, 22, 24 మనం చూస్తే అక్కడ ఏం కనపడుతుందంటే మేకులు కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయి? మేకులు. ఆయన చేతుల్లో ఏం దిగ్గొట్టారు? మేకులు దిగ్గొట్టారు. అవునా? సిలువేసినప్పుడు ఏం చేశారు? మేకులు దిగ్గొట్టారు. దేంతో కొట్టారు?
సుత్తితో కొట్టారు. మేకులు సుత్తి ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? మేకులు సుత్తి ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒక మంచి వాల్ పోస్టర్ పెట్టుకోవాలన్నా, లేదా మ్యారేజ్ ఫోటో, అందంగా దిగిన ఫ్యామిలీ ఫోటో అందరికీ కనబడాలి, సంతోషంగా చూసుకోవాలని ఏం చేస్తారు మీరు? 2 మేకులు దిగ్గొడతారు సుత్తుతో. దిగ్గొట్టి ఏం చేస్తారు? ఆ ఫ్రేమ్ని తగిలిస్తారు. వాంట్ టు సీ, అది ఎప్పటికీ అలా ఉండాలని కోరుకుంటారు. మీరు సెలెక్ట్ చేసుకున్న చోటు అది ఎప్పుడు ఆ ఫ్రేమ్ ఉండాలని మీరు కోరుకుంటారు. నా యేసయ్య ఈ గుడ్ ఫ్రైడే రోజున మాత్రము ఆ మేకులతో ఎక్కడికి వెళ్ళారు? సిలువ మీదకి వెళ్ళారు. ఆ సిలువ మీద పర్మనెంట్గా ఉండిపోవడానికి వెళ్ళలేదు ఆయన, టెంపరీగా మాత్రమే ఆ సిలువ ఎక్కారు. ఎప్పటికీ ఆ సిలువ మీద ఉండటానికి వెళ్ళలేదు ఆయన, టెంపరీ మాత్రమే ఆయన వెళ్ళారు. ఎందుకు టెంపరీగా వెళ్ళారంటే, పర్మనెంట్గా నువ్వు ఆ సిలువలోకి వెళ్ళిపోతావేమో, పర్మనెంట్గా నువ్వు ఆ సిలువలో ఉండిపోతావేమో, పర్మనెంట్గా నీకు ఆ కష్టం నీకు వస్తుందేమో అని ఆయన టెంపరీగా ఆ సిలువ ఎక్కి పర్మనెంట్గా నిన్ను ఆ సిలువ మీద నుంచి కిందికి దించారు. యాక్చువల్గా నువ్వు ఎక్కాలి, మనమందరం ఎక్కాలి సిలువ. సిలువ అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి? ఎవరికి వేస్తారు? పాపులకి, పాపం చేసిన వారికి. మనం అందరము పాపంతోనే పుట్టాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఏం చేసాం? పాపం చేసామని భక్తుడు అంటున్నాడు. అదే మనము పాపంలో పుట్టాం. మనం అందరం ఎక్కడ ఉండాలి? అసలు సిలువ మీద ఉండాలి. యాక్చువల్గా పర్మనెంట్గా సిలువ మీద ఉండాలి. అలాంటిది యేసయ్య ఏం చేశాడంటే, ఆ సిలువ మీద నుంచి మన అందరినీ కిందకి దించి ఆయన సిలువ ఎక్కాడు. ఆ సిలువ మీద మేకులు దిగ్గొట్టారంట. మేకులు దిగ్గొట్టి ఎంత క్రూయల్టీ తెలుసా, ఎంత హింస తెలుసా, ఎంత బాధ తెలుసా. దిగ్గొడతామంటే ఎంత ఆ ధైర్యం కావాలి, ఎంత గుండె ధైర్యం రావాలి. వాళ్ళు ఎన్నో మేకులు దిగ్గొట్టారు. యేసయ్య మీద మేకులు దిగ్గొడతానికి అసలు వెనకడిగేయలేదంట. ఆ రక్తం వస్తుంటే చూసి సంతోషించారంటండి. ఎంత సైకోయిజమో చూడండి, ఈ సైనికులకున్న సైకోయిజం చూడండి. మేకులు దిగ్గొడుతుంటే ఒక మానవుడిలోకి, ఒక మనిషిలోకి దిగ్గొడుతుంటే చూసి నవ్వుకున్నారంట, చూసి సంతోషించారంట. రక్తం కారుతుంటే రక్తాన్ని చూసి సంతోషించారంట. యేసయ్య రక్తం చిందుతుంది చూసి కేకలతో నవ్వారంటండి. ఈ రోమన్ సైనికులు క్రూయల్టీ, దీని ఏమంటారు? క్రూయల్టీ అంటారు దీన్ని. చాలా భయంకరమైన పరిస్థితుల్లో వారు ఇబ్బంది పెడతారు, చూసి నవ్వుతారు. అరే నీ శత్రువుకి అరే వాడి కాలు ఇరిగి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంటరా, బాగా జరిగింది. నన్ను అన్నాడు కదా, వాడికి ఏమైంది? ఇప్పుడు కాలిరిగి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అంటే చూడండి ఆ సైకోయిజం చూడండి. వాడికి సంతోషం, శత్రువుకి కాలు ఇరిగితే సంతోషం, వాడు హాస్పిటల్ అడ్మిట్ అయితే సంతోషం, వాడికి ఏదో జరిగితే వాడికి సంతోషం, వాళ్ళ కుటుంబంలో దుఃఖంలో ఉంటే వాడికి సంతోషం. అంటే చూడండి వీడు ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. ఒక క్రైస్తవుడిగా చేయాల్సింది అది కాదు, క్రూయల్టీ కాదు. ఆ బాధ, ఆ హింస అంతా యేసయ్య సిలువ మీద తీసుకున్నాడు. ఆ సిలువ మీద తీసుకుని అంటున్నాడు, ఇదిగో నా బిడ్డలు నన్ను చేసినట్టు, వీరు నన్ను చేసినట్టు నా బిడ్డలు ఇతరులకి చెయ్యరు. ఈ గుడ్ ఫ్రైడేలో మనం నేర్చుకోవాల్సింది అది. గుడ్ ఫ్రైడేలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, సిలువేసి మేకులు దిగ్గొడటం కాదు, ఇతర చేతుల్లో మేకులు దిగ్గొడటం కాదు, ఇతరుల హృదయంలో మేకులు దిగ్గొడటం కాదు. వీఆర్ నాట్ ద పర్సన్స్ టు హర్ట్ సంబడి. ఒకరిని హర్ట్ చేయటం కాదు మన పని. మనకి మేకులు అంశం లేదు. మాటే ఒక మేక అంట, మాటే ఒక మేకు. అది ఎలా బాణం దగ్గర దింపుతామంటే నేను చెప్పలేను. బాణంలా దిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి.
బాణాలు వస్తూ ఉంటాయి, మాటలు బాణాలు పడిపోతూ ఉంటాయి. మాట బాణాలంట చాలా భయంకరమని. ఒక బాణం వచ్చిందనుక దాన్ని తగిలి చచ్చిపోతామేమో, కానీ మాటలు బాణాలు కృంగదీసి చంపేస్తాయి. అంత చావము కానీ కృంగదీసేస్తాయి. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు పలికే ప్రతి మాట విలువైనది. నువ్వు పలికే ప్రతి మాట విలువైనది. అది పరిశుద్ధంగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు ఎలా రావాలి? పరిశుద్ధంగా రావాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇతరుల్ని ప్రేమించటం. ఇతరుల్ని ఎలాగా? మంచి మాటలతో వాళ్ళని ధైర్యపరచటం. ఇదే గుడ్ ఫ్రైడే. మన మాటలుగా, ఆయన శిష్యులుగా మనము మాట్లాడాలి. మంచి మాటలతో ఇతరుల్ని ధైర్యపరచాలి, కానీ సూటుపోటు మాటలతో మనల్ని ఒకరిని కించపరచకూడదు. యేసయ్య మేకులు దిగ్గొట్టి ఒక సుత్తు, ఒక నేలుతో, ఒక మేకుతో ఆయన చాలా హింసించారు. క్రూయల్టీ అని చూపించారు, సైకోయిజం అని చూపించారు అక్కడ. అలాంటి సైకోయిజంలో మనం ఉండకూడదని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. మూడోది, వారు ఏం చేశారంటే, యేసు ప్రభు గారు వేసుకున్న ఆ వస్త్రం, ఆ అంగి ఏదైతే ఉందో అది చాలా మంచిగా అనిపించిందంట వారికి. మంచిగా అనిపించి వారు ఏం చేశారో తెలుసా? ఒక డైస్ తీసుకున్నారంట. ఒక డైస్ తీసుకుని అది వేశారంట. డైస్ ఎప్పుడు వాడతారు? స్నేక్ అండ్ ల్యాడర్. ఇంకా మీ అందరికీ బాగా అలవాటు ఉండేది అంటే లూడో. అలాంటి గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్లో ఏం చేస్తారంటే ఒక డైస్ వాడతారు. 6 వచ్చిందంటే 2 వచ్చిందంటే 3 వచ్చిందంటే 4 వచ్చిందంటే డైస్ వాడతారు. అలాగే యేసయ్య వస్త్రము అక్కడ ఉంటే ఆ వస్త్రము పంచుకుంటానకంట వాళ్ళు దాన్ని కట్ చేయటానికి ఇష్టపడలేదు. గమనించారో లేదు, యేసయ్య వేసుకున్న వస్త్రాన్ని, వేసుకున్న బట్టల్ని కట్ చేయడానికి ఇష్టపడలేదంట వారు. అంటే ఒకసారి ఆలోచించండి, ఆ సైనికులు ఆ వస్త్రం దగ్గరికి వెళ్ళారంట. బైబిల్ రాయబడి ఉంది, వెళ్ళారంట. దాన్ని చూసి వారికి మనసు రావలేదంట కట్ చేయడానికి. వాళ్ళందరూ పంచుకోవాలనుకున్నారు, కానీ దాన్ని కట్ చేయటానికి వారికి మనసు రాలేదంట. అంటే చూడండి, నా యేసయ్య దగ్గర ఏది ఉన్నా కానీ ఎవరు దాన్ని పాడు చేయలేరు. యేసయ్య వేసుకున్న వస్త్రాన్ని వారు కట్ చేయటానికి మనసు రాలేదు. వారు ఏం చేస్తున్నారంటే ఒక డైస్ తీసుకుని ఆ డైస్ ద్వారా అంటారు, ఇప్పుడు ఇదిగో ఈ వస్త్రం నీకా నాకా. అక్కడ 10-20 మంది ఉన్నారు. ఆ 10-20 మంది ఏం చేస్తున్నారంటే డైస్ వేస్తున్నారు. నీకు వస్తుందా, నాకు వస్తుందని యేసయ్య సిలువ మీద మరణిస్తుంటే, యేసయ్య 7 మాటలు సిలువ మీద పలుకుతుంటే, ఇక్కడ కింద వారు డైస్ వేసి ఎగతాళి చేస్తున్నారు. ఆ వస్త్రాన్ని ఏంటి నీకా నాకా అని వేలం పాటేసుకుంటున్నారు. దే ఆర్ ప్లేయింగ్, ఎగతాళి చేస్తూ ఆడుకుంటున్నారు. మనం బోర్ కొట్టిందంటే మనం ఎలా ఆడుకుంటామో అలాగా సిలువని ఈ గుడ్ ఫ్రైడే రోజుని వారు ఆ వస్త్రం ఎదురుగుండా పెట్టుకుని వారు ఆడుకుంటున్నారు. దేవుడు యేసయ్య పలికిన ఒక్క మాట కూడా వారు వింటలే. కానీ వీరు దేంట్లో ఉన్నారు? ఆటలో ఉన్నారు. వారి పనుల్లో వారు ఉన్నారు. యేసయ్య మాట కాదు, ఇదిగో మా పని ఇది, మాకు ఇది కావాలని వారి పనిలో ఉన్నారు. కానీ దేవుడి మీద అస్సలు కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు మనం చూస్తలే. ఆ రోమన్ సైనికులు అలా ఉన్నా కానీ యేసయ్య తల కిందకే దించు. మొదటిది, ఆయన్ని ఎగతాళి చేసినప్పుడు తల దించుకున్నారు. నువ్వే యూదుల రాజా అంటే తల దించుకున్నాడు. రెండోది, ఆయన చేతుల్లో మేకులు దిగ్గొట్టినప్పుడు కూడా ఆయన చేతులు అంతలా దించుకునే ఉన్నాడు. మూడో విషయంలో కూడా ఆయన బట్టలు తీసుకుని అక్కడ
వారు ఆడుకుంటూ ఇది నీదా నాదా అని వారు ఆడుకుంటూ పంచుకున్నప్పుడు కూడా ఆయన తల దించుకునే మాటలన్నా కానీ యేసయ్య ఒక్క మాట కూడా పలకలే. కానీ వారిని అందరినీ చూసి ఒక మాటని వీరేం చేస్తున్నారో వారికి తెలియదు కానీ వారిని క్షమించు అనే మాట పలికాడు. కానీ అయ్యో నా కోసం పంచుకుంటున్నాడు చూడు, నా కోసం ఇది చేస్తున్నాడు చూడు అని ఒక మాట కూడా పలికినట్టు మనం చూడము అక్కడ. గాడ్ కేర్స్. దీన్ని ఏమంటారంటే మూడోది ఏంటంటే ఇట్స్ స్పీక్స్ ఆఫ్ అపతి. అపతి అంటే ఏంటంటే ఐ డోంట్ కేర్ అని, నాకు సంబంధం లేదా అని. ఒక్కొక్కరు ఆలయంలోనే సరే బయట ఎలాగుంటారంటే నాకేం సంబంధం లేదండి ఆలయంతో, నేను విశ్వాసంగా ఉన్నా, నేను ఇంట్లో ప్రార్థన చేసుకున్నా, నేను మంచిగా ఉన్నా, నేను బైబిల్ చదువుకున్నా, ప్రార్థన చేసుకున్నా, అన్నీ చేసుకుంటున్నా, నాకు ఇంకెవరితో సంబంధం లేదండి. అరే నీకు ఎవరితో సంబంధం లేనప్పుడు దేవుడు నిన్ను ఎందుకు పెడతాడు ఇక్కడ? అందరితో ఉండాలనే, అందరితో కలవాలనే, అందరితో ఏం చేయమన్నాడు? ప్రేమతో ఉండమన్నాడు. ఆ ప్రేమ ఐక్యతతో ఉండమన్నాడు. నేను ఒంటరిగా ఉండి నన్ను చేసేస్తానని కాదు. గాడ్ వాంట్స్ యూ టు గో. గాడ్ వాంట్స్ యూ టు షో ద లవ్. ఆ ప్రేమను చూపించమన్నాడు. ఆడుతూ పాడుతూ కాదు. సే దట్ యు డోంట్ కేర్ అంటున్నాను, నాకు సంబంధం లేదని. బట్ దేవుడు ఏమన్నాడు? మీరందరూ నాకేంటి సంబంధం అంటున్నాడు. ఐ నీడ్ ఆల్ ఆఫ్ యూ అంటున్నాడు. అందరూ నాకు కావాలంటున్నాడు దేవుడు. అందరూ నాకు కావాలంటున్నాడు. అందుకని ఈ శిష్యులతో ఏమనండి? ప్రతి చోట వెళ్ళమన్నాడు, ప్రతి కార్నర్కి వెళ్ళమన్నాడు. ప్రతి కార్నర్కి వెళ్ళి ఏం చేయమన్నాడు? సువార్త ప్రకటించు అన్నాడు. ఎందుకు ప్రకటించమన్నాడు? ఎందుకంటే అందరి దగ్గరికి ఏం వెళ్ళాలి? గుడ్ న్యూస్ వెళ్ళాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజున గుడ్ న్యూస్ అందరికీ వెళ్ళాలి. అందరూ రక్షించబడాలి. అందరూ నాలోకి క్రీస్తులోకి రావాలి. ఎందుకంటే ఆయనలో ఏముంది? రక్షణ ఉంది. గాడ్ కేర్స్. గాడ్ కేర్స్. దేవుడు మనల్ని కేర్ చేస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అందుకని రోమీలు 5:8 ఏమంటున్నాడు చూడండి. గాడ్ షోడ్ హిస్ గ్రేట్ లవ్ ఫర్ us by sending Christ to die for us while we are still sinners అంటున్నాడు. మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన సిలువలోకి వెళ్ళి ఆయన మరణించాడు. ఎస్, పాపులుగా ఉండగానే ఆయన మరణించాడు. చూడండి, He has done the miracle for us. ఆయన మనల్ని రక్షించాడు. ఆ సిలువలోంచి మనల్ని రక్షించాడు. మనం ఆ సిలువలోకి వెళ్ళకూడదని ఆయన ఆ సిలువలోకి వెళ్ళి మనలందరినీ రక్షించాడు. He has given. ఆ విడుదల మనకి ఇచ్చాడు. విడుదల ఇచ్చి దేవుడు మనల్ని కాపాడుకున్నాడండి. విడుదల ఇచ్చి మనల్ని కాపాడుకున్నాడు. గాడ్ ఇస్ అ వండర్ఫుల్ గాడ్. అ వండర్ఫుల్ గాడ్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ దినం రోమన్ సైనికులు చాలా ఇబ్బంది పెట్టారు. మన యేసయ్యని చాలా ఇబ్బంది పెట్టారు. అవమానం పరిచారు, నిందలు, శరీరాన్ని హింసించారు, ఎంతో కష్టపెట్టారు ఆయన్ని. అందరు అంటారు, యేసు ఏమి చేయలేదా? రోమన్ సైనికుల కోసం నేను చదువుతుంటే నిజంగా యేసయ్య ఏమి చేయలేదా? వై గాడ్ వాజ్ సో సైలెంట్? ఒక్కోసారి మన జీవితంలో ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎందుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడు? దేవుడు నా జీవితంలో ఏమి చేయడా? మన కుటుంబంలో ఒకరు చనిపోతే ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు? దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? మనకేమైనా బాధ జరిగితే, కృంగిపోయి నలిగిపోయి ఉంటే ఎందుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడు? దేవుడు ఏమి చేయడా? దట్స్ ఇట్, అయిపోయిందా అనుకుంటాం. ఎందుకు నా యేసయ్య ఎందుకు ఇది చేశాడు? ఎందుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడంట? వై గాడ్ ఈజ్ సైలెంట్? మా ఫ్యామిలీలో ఉన్న 5 మంది మేము, రెండో అక్క,
చిన్న ఏజే, పిల్లలు ఇంటర్మీడియట్ కూడా చదువుకోలేదు. దేవుడు నాన్నగారి నుంచి వారి నాన్నగారిని తీసేసుకున్నాడు, మా బావగారిని తీసేసుకున్నాడు. చిన్న ఏజ్. కానీ అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబం అనేది వై గాడ్ డిడ్, ఎందుకు దేవుడు ఇది చేశాడు? అందరం అనుకుంటాం, ఎందుకు ఈ రోగం నాకు వచ్చింది, ఈ క్యాన్సర్ అనే రోగం మా కుటుంబంలో ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ టెన్షన్, ఈ టార్చర్ మాకెందుకు, ఈ టార్చర్తో ఎందుకు దేవుడు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అని మనము ఏం చేస్తామంటే, దేవుడు మాకెందుకు తీసుకొచ్చాడని మనం దేవుడిని అంటాం. భార్య అంటది, నా భర్త ఏంటి ఎలా ఉన్నాడు, నాకు ప్రభువా ఎందుకు ఇలాంటి భర్తనిచ్చావు, నరకం ఎదుర్కొంటున్నాను ఈ భర్తతో అంట. అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వై గాడ్ ఈజ్ సైలెంట్ అంటాం మనం. వై గాడ్ ఈజ్ సైలెంట్. నువ్వు సైలెంట్, గాడ్ సైలెంట్ ఉంటాం కాదమ్మా. మానవుడిగా యేసయ్య సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడి ప్లాన్ ఎవరికి అర్థం కాదు. మనం మాత్రం మామూలు మనుషులు మాత్రమే. యేసయ్య మౌనంగా ఉండి కింద చూస్తుంటే నేను అనుకున్నా, ఈ సైనికులు ఏమి చేయలేకపోయారేంటి, ఈ సైనికులు ఏమి అనలేకపోయారేంటి, వై దిస్ సిచ్యువేషన్ అనగానే మత్తయి సువార్త 27:54 ఒక మాట చూస్తే మత్తయి సువార్త 27:54 ఒక మాట చూస్తే చదువమ్మా. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపము జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. నిజంగా ఈయన దేవుని కుమారుడు. మార్కు సువార్త 15:39 అదే మాట రాయబడి ఉంది. లూకా సువార్త 23:47 లాస్ట్ చదువుదాం. 23:47 శతాధిపతియు జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై నిజంగా నీతిమంతుడు. మొదటిది ఏమన్నాడు? ఈయన దేవుని కుమారుడు అన్నాడు. రెండో మాట ఏమన్నాడు? నిజంగా ఇతనెవరు? నీతిమంతుడు అన్నాడు. ఎవరండి ఈయన? శతాధిపతి. ఎవరికి శతాధిపతి? అక్కడున్న రోమన్ సైనికులకి అందరికీ ఈయనెవరు? శతాధిపతి. రోమన్స్ అందరికీ ఈయన శతాధిపతి. రోమన్స్ అందరికీ శతాధిపతి అయితే మొదటి రోమన్ సైనికులు ఏం చేశారు? ఆయన కించపరిచారు, యూదుల రాజా అని చెప్పి ఎగతాళి చేశారు. రెండోది ఆయన ఏం చేశారు? మేకలు దిగ్గొట్టి ఆయన ఫిజికల్గా టార్చర్ పెట్టారు. మూడోది ఆయన మీద జోకులేసి ఆయన చాలా హింసించినట్టు మనం చూస్తున్నాం. అలాంటి సైనికులకి హెడ్ శతాధిపతి ఏం చేస్తున్నాడో తెలుసా? యేసయ్య తల దించుకుని ఉంటే ఈయన తల ఎత్తి ఏమంటాడో తెలుసా? యేసయ్య వైపు చూపిస్తే అంటున్నాడు తెలుసా? ఈయన నీతిమంతుడు, ఈయనే దేవుని కుమారుడు అని పలుకుతున్నాడు. ఒక్కసారి దేవునికి హల్లెలూయా తెలియజేద్దాం. గాడ్ హస్ డన్. చూడండి, ఆయన తల దించుకున్నాడు, కానీ కింద నుంచి వచ్చిన ఒక స్వరం ఏంటంటే యేసయ్యని తలెత్తుకునేలాగా చేశాడు. రోజు ఒకటే, నువ్వెక్కడైతే తల దించుకున్నావో అక్కడ నా యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? తలెత్తుకునేలాగా చేస్తాడు. ఇది గుడ్ ఫ్రైడే. ఇది నువ్వు నేర్చుకోవాల్సింది. గుడ్ ఫ్రైడేలో ఏంటంటే నేను తలెత్తుకునేలా చేస్తాడు. నువ్వెక్కడ తల దించుకోవు. నా దేవుడు అద్భుతమైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మంచి దేవుడు. మన దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ గుడ్ ఫ్రైడే రోజుని నువ్వు నేర్చుకోవాల్సింది. నువ్వు కృంగిపోయి, నలిగిపోయి, పడిపోయి, ఇరిగిపోయి
దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావేమో, లేదు, నువ్వు తలెత్తుకునేలాగా దేవుడు చేస్తాడు. ఆ సదాధిపతి నిలబడి అంటున్నాడు, ఈయన నిజంగా నిజంగా ఎవరు? నీతిమంతుడు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడిని మనం ఆరాధిస్తున్నాం. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. గాడ్ హెస్ స్పోకెన్ టు us. ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. 7 మాటలతో దేవా తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతో మాట్లాడావు ప్రభువా. ధైర్యపరిచావు ప్రభువా. నీ ఆత్మతో నింపావు ప్రభువా. ఈ దినం దేవా రోమన్ సైనికులు మా మధ్యకి తీసుకొచ్చి దేవా వారి ద్వారా ఒక పాఠం నేర్పించినందుకు వందనాలు ప్రభువా. అవును దేవా, వారు మిమ్మల్ని కించిపరిచారు, నలగొట్టారు, ఎర్రగొట్టారు, మానసికంగా అదేవిధంగా శరీర రూపంలో దేవా చాలా హింసించి కృంగదీశారు ప్రభువా. కానీ ప్రభువా, మీరు మాతో మౌనంగా ఉండి నిలబడిపోయారయ్యా. అయ్యా, ఆ సిలువ నాకుది కాదు, ఆ సిలువలోకి నేను వెళ్ళకూడదు, ఆ సిలువలో నేను మరణించకూడదు అని నా కోసం నువ్వు ఆ సిలువలో నా కోసం మరణించావు. పాపిగా సిలువలో నేను ఎప్పుడో మరణించాలి, పాపిగా నేను ఎప్పుడో ఇదైపోవాలి. నా కోసము ఆ సిలువని దేవా, నా కోసం, మనందరి కోసం ఆయన ఆ సిలువ ఎక్కి మన కోసం మరణించాడు. అలాగే ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధమైన బలం మీ దగ్గరికి వస్తుంది. పరిశుద్ధమైన బలం కోసం ప్రార్థన చేద్దాం. ఎవరైతే నమ్మి రక్షించబడ్డారో, బాప్టిజం తీసుకుని ఆయనే మా రక్షకుడు అని ఎవరైతే నమ్మి బాప్టిజం తీసుకున్నారో సిద్ధపడండి. అయ్యా దేవా, ఇంతవరకు మమ్మల్ని గైడ్ చేసినందుకు వందనాలు ప్రభువా. ప్రభువా ప్రభువా, మా కోసం దేవా సిలువలో మరణించి దేవా మాకున్న రోగాలన్నీ మేము మీద తీసుకున్నావయ్యా, మాలో ఉన్న కష్టాలన్నీ తీసుకున్నావయ్యా. అయ్యా, ఈ లోకం నుంచి మాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ప్రార్థించండి, విరిగిన నలిగిన హృదయంతో ప్రార్థించు. అద్భుతం చేసే దేవుడు మన దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ప్రార్థించు 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 ప్రార్థించు. ప్రభువా 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 ప్రభువా, యేసయ్యా ప్రభువా ప్రభువా. గాడ్ జీసస్, గాడ్ జీసస్, గాడ్ జీసస్, గాడ్ జీసస్. ఎక్కడైతే ప్రార్థించు. నలిగిపోయి ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, ఈ గుడ్ ఫ్రైడే నీకు దీవెనకరంగా ఉండాలి. ప్రతి దినము మీకు మంచిగా ఉండాలి. ప్రతి దినము నీకు మంచిగా ఉండాలి. Jesus took the bread in his hand and said, "This is my body taken in remembrance." The disciples present, they have taken the bread what Jesus had given them. We take this bread in his remembrance. ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో ఈరోజు మీరు తీసుకోవచ్చు. At the same time, Jesus took the cup in his hand and said, "This is my new covenant of blood taken in remembrance." The disciples present, they have taken the cup what Jesus had given them, and we take this cup in his remembrance. ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో ఈ కప్ని మీరు తీసుకోవచ్చు. Yes, God, Jesus, Jesus, yes, God, Jesus, Jesus, God, Jesus, God, Jesus, God, Jesus. తండ్రి, అందరము ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం, అందరము ప్రార్థనలో ఉందాం. కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం. Let us pray to the God Almighty. ప్రార్థనలో ఉందాం, దేవునితో కనెక్ట్ అవుదాం, అందరము ప్రార్థనలో ఉందాం. ఎస్, ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేయండి, ఎక్కడైతే ఉన్నారో ప్రార్థన చేయండి. మీ దగ్గరికి ఆయన శరీరము, ఆయన రక్తం మీ దగ్గరికి వస్తుంది.
పరిశుద్ధంగా తీసుకోండి. ఈ దినము ఒప్పుకోండి, హృదయం నుంచి ఒప్పుకోండి, ప్రభువా నేను నీతిమంతుడయ్యా, నేను నీతిమంతుడయ్యా. ఆ రోమన్ సైనికులు సదాధిపతి అంటున్నాడు, ఇదిగో మా సైనికులు అన్నారే, నేను ఎగతాళి చేశారు, నిన్ను కించపరిచారు, నిన్ను దూరం పెట్టారు, నిన్ను హింసించారు, మానసికంగా శరీరంగా నిన్ను హింసించారు. నేను మాట్లాడుతున్నాను ఈరోజు అని ఆ సదాధిపతి అన్నాడు, నువ్వు నీతిమంతుడివి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమారుడివి. ఆ కుమారుడిని నమ్మి మనము ఎస్ God Jesus, God Jesus, God Jesus, God Jesus. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. అపరాధిని కానీ కప్పుడు అపరాధిని నలిగిపోయి ఉన్న, ఇరిగిపోయి ఉన్న నా దేవుడు నన్ను అద్భుతం చేశాడే, నా దేవుడు నా పట్ల కార్యం చేశాడే, నన్ను నిలబెట్టుకున్నాడే. ఎస్ దేవా, ప్రభువా, ప్రభువా, యేసయ్యా, ప్రభువా. ఎస్ గాడ్ జీసస్. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని, ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని, క్రూరుండనై గొట్టితిని, క్రూరంబు గాయములను అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. మనమందరం కలిసి అలాగే ప్రార్థనలో ఉందామండి. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. అవును దేవా, ఇంతవరకు జరిగిన బలారాధనలో మీరు ఉన్నారు నమ్ముచున్నాం దేవా. మా తోడు నిన్ను నడిపించిన విధానాన్ని బట్టి మీకేమన్నా తండ్రి. చిన్న ప్రార్థన యేసయ్య మనం ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మనం అందరం కలిసి దయచేసి కూర్చుందామండి. అందరం కూర్చొని ఉందాము. ఈ సమయంలో మన మధ్యన ఉన్న సిస్టర్ జ్యోతి గారు సాక్ష్యం పంచుకోవాలని కోరుకుంటున్నారు. అందరికీ ప్రైజ్ లార్డ్. పోయి సంవత్సరాన నా చిన్న బాబుకు ఒక పెద్ద, నాకు తెలుగులో చెప్పడానికి రాదు, హిందీలో చెప్తే అర్థం. गए साल में मेरे बच्चों को बहुत बड़ा, सर को ये हो गया था, बड़ा फुंसी हो गया था. तो सब जना बोल रहे थे दवाई खाने को लेके जाओ, ऑपरेशन कराओ बोल के. मगर गए साल में हम फास्टिंग में थे 40 दिन के. तो खाली फ़ोन में देख के प्रेयर करके इसको तेल लगाए, तो फिर दवाई खाने को गए तो भी कम नहीं हुआ. भगवान के ऊपर भरोसा रख के
कम हो गया, उसके लिए भी धन्यवाद। फिर इधर साक्ष्य बोलने के लिए टाइम दिए, उसके लिए भी धन्यवाद। फिर पास्टर भैया जैसा बोले ना, हमारे को लोन होने के वास्ते हम भैया को रोज़ बोले, उन्हें हमारे वास्ते प्रेयर करे, उसके लिए भी धन्यवाद। अभी हमारा थोड़ा काम पेंटिंग में है, उसके लिए भी प्रेयर करो, वो भी काम होना बोल के। छोटी చిన్న సాక్ష్యం దేవుని మనమందరం కలిసి దేవుని సన్నిధిలో కానుకలు వేద్దామండి. మన మధ్య ఉన్న బ్రదర్ రాములు గారు వచ్చి కానుకలు తీసుకుంటుండగా క్వైర్ వారు పాట పాడతారు. మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రేమపూర్వకంగా కానుకలు వేద్దాం. హృదయపూర్వకంగా మనం దేవునికి కానుకలు వేద్దాం. సుఖభోగ పాపాలు అంతా మలినం మిగిలిందిగా, లోకం స్నేహం సుఖభోగ పాపాలు అంతా మలినం మిగిలిందిగా, ఆలస్యం చేయకుమా వేగమే పరిగెత్తుమా, మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు, జీవితాన్ని వ్యర్థించుమా, విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు, నీదు స్థానం మరువద్దు మా, తిరిగి రావా తిరిగి రావా తిరిగి రావా ఇంటికి రావా, మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు, జీవితాన్ని వ్యర్థించకుమా, విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు, నీదు స్థానం మరువద్దు మా, నీకై నీతో జీవాన్ని పంచిన, నీలా నీతో స్నేహించిన, నీకై నీతో జీవాన్ని పంచిన, నీలా నీతో స్నేహించిన, కాచేను కనురెప్పలా కాపాడెన్ దైవముగా, ఆ ప్రేమే నిన్ను పిలిచే, మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు, జీవితాన్ని వ్యర్థించకుమా, విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు, నీదు స్థానం మరువద్దు మా, తిరిగి రావా తిరిగి రావా ఇంటికి రావా చెంతకు రావా. మనమందరం లేచి నిలబడదామండి. మనమందరం లేచి నిలబడి ముగింపు ప్రార్థనలో ఏకీభవిద్దాము. ఇప్పుడు అనౌన్స్మెంట్ సమయం. మనకి సండే ఉదయకాల సమయంలో మొదటి ఆరాధన ఇక్కడే రాయల్ రీజెన్సీలో జరుగుతుంది 7:30కి. అలాగే ఎవ్రీ సండే మనకి రెండవ ఆరాధన ఫ్యూజన్ మినిస్ట్రీస్లో జరుగుతుంది 5:30 నుంచి 8 వరకు. అలాగే ఎవ్రీ ట్యూస్డే ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది 6:40 నుంచి 9 వరకు. అలాగే ఎవ్రీ ఫ్రైడే 11 నుంచి 1 వరకు ఉపవాస కూడిక జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం 5 గంటల నుంచి 7 గంటల వరకు స్త్రీల కూడిక జరుగుతుంది. అలాగే 7 గంటల నుంచి 9 గంటల వరకు యూత్ మీటింగ్ జరుగుతుంది. అలాగే ప్రతి సండే 4 నుంచి 5 వరకు సండే స్కూల్ జరుగుతుంది. అలాగే రాబోయే సండే ఉదయకాల సమయంలో ఈస్టర్ సన్ రైజ్ ఆరాధన జరుగుతుంది 5 నుంచి 8 వరకు దత్తాత్రేయ కాలనీలో జరుగుతుంది. అలాగే ఈవినింగ్ సన్సెట్ కూడా జరుగుతుంది ఫ్యూజన్ మినిస్ట్రీస్లో 5:30 నుంచి 8 వరకు. మీరందరూ ఆరాధన వచ్చే సండే ఉదయము 5 గంటలకి మనకి ఆరాధన ఉంటుందండి. దత్తాత్రేయ కాలనీ కమిటీ హాల్లో ఉంటుంది. మార్నింగ్ సర్వీస్ సన్ రైజ్ సర్వీస్ 5 నుంచి 7 దాకా ఉంటుంది. దయచేసి అందరూ 5కే రావాలని మేము కోరుకుంటున్నాం. 7కే